సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండల కేంద్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ మల్లికార్జున స్వామివారి ఆలయంలో వైభవంగా వరుణ హోమం 108 కలశాలతో ఘటాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ముఖమండపంలో 108 మంది ఋత్వికుల ఆధ్వర్యంలో వేద మంత్రోచ్చారణల నడుమ ముందుగా గణపతి పూజ, గౌరీ పూజలు నిర్వహించి అనంతరం వరుణ హోమం, ఘటాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో సకాలంలో వర్షాలు కురిసి కరువు తొలగిపోవాలని, తాగునీటి సమస్యలు పరిష్కారం అవ్వాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని ఈ ప్రత్యేక వరుణయాగాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు మహాదేవుని మల్లికార్జున్, ఆలయ అర్చకులు, ఆలయ సిబ్బంది, వీరశైవ ఆగమ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. ప్రజలకు మరియు రైతులకు సాగునీరు, తాగునీరు అందక వర్షాలు లేక ఇబ్బంది పడుతున్నారు దృష్ట్యా వర్షాలు సకాలంలో రావాలని రాష్ట్ర ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు ఈరోజు దేవస్థానం నందు వరుణయాగం నిర్వహించడం జరుగుతున్నది. ఈ వరుణయాగంలో ముందుగా మహాగణపతి పూజ, గౌరీ పూజ, రక్షాబంధనము, స్వస్తి పుణ్యావచనము, నంది సమారాధన, నవగ్రహ శిల్పాకన, ఏకాదశి రుద్ర, ఋష్యశృంగ పంచాచార్య కలశస్థాపన, వరుణ కలశస్థాపన. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో ఈ వరుణయాగము, శతఘటాభిషేకము దేవాలయాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మా కార్యనిర్వహణాధికారి సుధాకర్ రెడ్డి సార్ ఆధ్వర్యంలో మరియు ఆలయ సిబ్బంది అందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. సమస్త జనులందరూ సుఖ సంతోషాలతో, సమృష్టితో వర్షాలు పడి సమృద్ధిగా ఉండాలని, సుఖశాంతులతో ఉండాలని తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు 108 మంది ఋత్వికులచే